నమస్కారం. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు ఆధ్యాత్మిక విశేషాల్లో మనం నిమిషంలో కోరికలు తీర్చే నిమిషాంబ దేవి ఆ అమ్మవారి గురించి చెప్పుకుందాం. దక్షిణాన కృష్ణా గోదావరి తుంగభద్రలతో సరిసమానమైన ప్రభావం కలిగిన నది కావేరి. ఆ కావేరీ నదీ తీరాన ఎన్నో రాజ్యాలు వెలిసాయి, ఎన్నో సంస్కృతులు విరిసాయి. ఇప్పటికీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో తాగునీటికి, సాగునీటికి ముఖ్య ఆధారం కావేరీ నది. లౌకిక జీవనంలో దాహార్తిని తీర్చే కావేరి ఆధ్యాత్మిక ఆర్తిని కూడా తీరుస్తుంది. అందుకే వైష్ణవులకు ఆరాధ్యమైన శ్రీరంగ క్షేత్రం, శైవులకు ఇష్టమైన తంజావూర్ ఈ నదీ తీరంలోనే ఉన్నాయి. ఇక ఆ కోవలో పార్వతీదేవి అవతారమైన నిమిషాంబ ఆలయం గురించి కూడా ఓ మాట చెప్పుకోవాల్సిందే. కర్ణాటకలోని శ్రీరంగపట్టణానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో గంజాం అనే చిన్న పల్లెటూరు ఉంది. అక్కడ ఉన్నదే ఈ నిమిషాదేవి. ఈ ఆలయం ఎంతో ప్రభావవంతమైనది. ఆ అమ్మ చాలా మహిమగలది. పూర్వం ముక్తకుడు అనే ఋషి ఉండేవారు. ఆయన సాక్షాత్తు శివుని అంశ. ఆ ముక్తక ఋషి లోక కళ్యాణార్థం ఒక గొప్ప యాగాన్ని తలపెట్టారు. ఆ యాగం జరిగితే రాక్షసులకు ఎక్కడ మూడుతుందో అన్న భయం అసురులకు పట్టుకుంది. దాంతో యాగాన్ని చెడగొట్టేందుకు వారు సకల ప్రయత్నాలను మొదలుపెట్టారు. యాగాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న రాక్షసులను అడ్డుకోవడం ముక్తక ఋషి వల్ల కాలేదు. దాంతో స్వయంగా పార్వతీదేవే యజ్ఞకుండంలో నుంచి ఉద్భవించి రాక్షస సంహారాన్ని కావించిందట. అలా అవతరించిన పార్వతీదేవిని నిమిషాదేవిగా కొలుస్తారు. ఇప్పటి గంజాం ప్రాంతంలోనే ఆనాటి సంఘటన జరిగిందని నమ్ముతారు. అందుకే ఇక్కడ నిమిషాదేవికి ఆలయాన్ని నిర్మించారు. ఒకప్పుడు శ్రీరంగపట్నం కర్ణాటక రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఒడియార్లనే రాజులు ఈ రాజధాని కేంద్రంగానే తమ పాలన సాగించేవారు. అలా 400 ఏళ్ల క్రితం కృష్ణం రాజు ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడ అమ్మవారి విగ్రహంతో పాటుగా శ్రీచక్రాన్ని కూడా ఆరాధించటం విశేషం. అమ్మవారి ఆలయం పక్కనే శివుని ఉపాలయం కూడా ఉంది. ఇక్కడ ఈశ్వరుని ముక్తేశ్వరునిగా పిలుస్తారు. భక్తులు నిమిషాదేవికి గాజులు, దుస్తులు, నిమ్మకాయల దండలను నివేదిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయలను తీసుకెళ్లి పూజా గదిలో ఉంచుకుంటూ సర్వశుభాలు జరుగుతాయని ఆ అమ్మని నిమిషం కూడా వదలకుండా కొలుస్తూ నమ్ముతూ ఉంటారు భక్తులు. ఇక్కడ ఆలయంలో కనిపించే మరో విశేషం బలి భోజనం. రోజు ఇక్కడ కాకులకు ఆహారాన్ని అందిస్తారు. అందుకోసం పూజారి ముందుగా బలిపీఠం మీద ఆహారాన్ని ఉంచి ఆలయంలోని గంటను మోగించగానే ఎక్కడెక్కడి నుంచో కాకులు వచ్చి ఆహారాన్ని స్వీకరించి వెళ్తాయి. నిమిషాదేవి అవతరించింది గంజాం ప్రదేశంలోనే అయినా ఆమెకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల చాలా ఆలయాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా నిమిషాంబకు ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. వాటిలో బోడిప్పల్లోని ఆలయం ముఖ్యమైనది. ఇంతకీ నిమిషాంబకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పనేలేదు కదా. తమ కోరికలను తీర్చమంటూ ఆ తల్లిని వేడుకుంటే ఒక్క నిమిషంలోనే ఫలితం కనిపిస్తుంది. అంటే ఆమె భక్తులు కోరికనే సరైన కోరికలను నిమిషంలోనే తప్పకుండా తీరుస్తుంది. అందుకని ఆ తల్లికి నిమిషాంబాదేవి అని పేరు వచ్చింది. ఇలాంటి ఆలయాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది తల్లులు మనని అనేక రకాలుగా కరుణిస్తూ ఉంటారు. జగదంబ ఒక్క రూపమే అయినా, ఒక్కటే తల్లి అయినా అనేక రూపాలుగా అవతరించి మనని కరుణించి కాపాడుతూ ఎల్లప్పుడూ చల్లగా చూస్తూ ఉంటుంది. ఆ తల్లి కరుణ అపారం. అలాంటి ఆ తల్లి లాంటిదే ఇంకో తల్లి అంబిక. ఆ అంబికనే నూకాంబిక, వరాలిచ్చే నూకాంబిక అమ్మవారి గురించి కూడా ఈరోజు మనం చెప్పుకుందాం.
అశేష భక్తజనుల పూజలు అందుకుంటున్న శ్రీ నూకాంబిక అమ్మవారి ఆవిర్భావం ఎంతో అనిర్వచనీయం. అనకాపల్లిలో వెలిసిన నూకాలమ్మను దర్శించుకుంటే చాలా ఈతి బాధలు ఈడేరుతాయని ఆంధ్ర రాష్ట్రం యావత్తు భక్తజనావళి తప్పకుండా నమ్మకంతో నమ్మే నమ్మకం ఇది. ఆమె విగ్రహ రూపమే అత్యద్భుతం. ఒకప్పుడు కాకతాంబిక ఉన్న ఈ అమ్మవారు ప్రాంత పాలకులు విజయనగర రాజులు పూజలందుకుంటున్న దేవదేవియే ప్రస్తుతం నూకాంబికగా ప్రాచుర్యంలో ఉన్నట్లు అవగతమవుతోంది. శ్రీ నూకాంబిక అమ్మవారు పురాతన కాలం తొలుత నవశక్తులలో ఒక శక్తి అయిన శ్రీ అనగాదేవిగా ప్రతిష్టమయ్యి కాలక్రమంలో జరిగిన శిథిలమనంతరం మరలా కాకతీయుల రాజులచే శ్రీ కాకతాంబగా పునః ప్రతిష్ఠించబడి నిత్య పూజలు అందుకుంటోంది, నీరాజనాలు అందుకుంటోంది. చరిత్రకారుల కథనం ప్రకారం 1450 ప్రాంతంలో నూకాంబిక అమ్మవారు తొలుత కాకతాంబగా ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డారు. ఆర్కాట్ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసిన కాకర్లపూడి అప్పలనాయుడు కాళింగాంధ్ర ప్రభువైన బహుబలేంద్రుడి ఓడించి అనకాపల్లి కేంద్రంగా ప్రస్తుతం విశాఖ జిల్లాగా పిలువబడే ఈ ప్రాంతంలో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటి అనకాపల్లి గవరపాలెం ప్రాంతంలో అప్పలరాజు ఒక శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించి తమ ఇలవేల్పు కాకతాంబ గుడిని కోటకు దక్షిణంగా నిర్మించారు. తర్వాత కాలంలో అప్పలరాజు వంశీకుడైన జగన్నాథరాజు పాయకరావుపేట వద్ద జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడించి ఉరితీశారు. అనంతరం విజయనగరం రాజులు కాకతాంబ పేరును నూకాంబికగా మార్పు చేసి కొల్చారు. జన వ్యవహారంలో నూకాంబికను నూకాలమ్మవారుగా కూడా కొలవబడుతున్నారు. విజయనగరంలో రాజులు అనంతరం బ్రిటిష్ పాలకులు ఛత్తీస్గఢ్లోని రాయపూర్, ఒరిస్సాలోని రాయగడ ప్రాంతాలకు చెందిన గోడే జగన్నాథరాజును ఈ ప్రాంతానికి సామంతురాజుగా నియమించారు. అయితే ఆయన ఏళ్ల తరబడి పన్ను చెల్లించకపోవడంతో ఆ కోటను స్వాధీనం చేసుకుని వేలం వేశారు. ఆ వేలంలో వైర్లచెర్ల అశోక గజపతిరావుకు కోట దక్కింది. అప్పటి నుండి దేశానికి స్వాతంత్రం వచ్చే వరకు వైరిచెర్ల వంశీకులు అమ్మవారి ఆలయాన్ని శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు వంశపార్యపరంగా ధర్మకర్తలుగా ఒరిస్సాలోని గంగాపూర్ రాణి శ్రీమతి రుక్మిణీదేవి, విశాఖపట్నంలోని దసపల్లా రాణి శ్రీమతి కమలాదేవి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నది నవతాళ విగ్రహం. శిరస్సు నుండి పాదం వరకు 9 భాగాలుగా విగ్రహం నిర్మాణం జరిగింది. ఈ విగ్రహాన్ని నవతాళ విగ్రహంగా పిలుస్తున్నారు. 1969లో చోడవరానికి చెందిన జి ఎల్లయ్య అనే శిల్పకారుడు అమ్మవారి విగ్రహాన్ని పునర్నిర్మాణం గావించి అమ్మవారిని శాంతి రూపంలోకి తీసుకువచ్చారు. 1953లో దేవాదాయ శాఖ ఆధీనంలోకి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం వెళ్ళింది. ప్రస్తుతం ఈ దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించబడుతోంది. ఇదిలా ఉంటే ఆలయానికి తరలివచ్చే భక్తుల కోసం మౌలిక సదుపాయాలు ఇక్కడ మెండుగా ఉన్నాయి. మొక్కుబడులు తీర్చుకునే భక్తులు వాళ్ళకి కాటేజీ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. విడిది రూములు సిద్ధంగా ఉంటున్నాయి. సాలీనా సుమారు ₹1 కోటి పైబడి ఆదాయాన్ని ఆర్జించి పలువురు దాతల విరాళ సహాయంతో పలు సుందరమైన కాటేజీలు, కళ్యాణ మంటపం నిర్మాణంతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో, కొబ్బరి తోటల నడుమ దినదిన ప్రవర్ధనమానమవుతున్న శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి ఆ అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందే. తెలుగువారి నూతన సంవత్సరాది అయిన ఉగాది నుంచి చైత్రమాసంలో నూకాంబికకు ప్రత్యేక పూజలు నర్చి అభిషేకించి కొలువు తీర్చడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. విన్నారుగండి, ఈ ఇద్దరి అమ్మవార్ల గురించి ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఇంకా చాలామంది
చాలా రకాల గుళ్ళు, ఎన్నో రకాల ప్రాంతాల్లో ఎన్నో రకాల విశేషాలు ఉన్నాయి. వాటిని గురించి కూడా ఎప్పుడైనా మనం చెప్పుకుంటూ ఉందాం. అప్పటి వరకు మీకు మా ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.